ప్రవక్త ఏ రోజు జన్మించారు అనే విషయాన్ని తెలుసుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ రోజు జన్మించారు అనే ప్రశ్నకు మనం సమాధానం చూస్తే ఏ భేదాభిప్రాయం లేకుండా ఏకాభిప్రాయంగా ఒకే ఒక మాట మనకు ఎక్కడా కూడా లేదు. ఎక్కడా కూడా మనకు ఏకాభిప్రాయం అనేది దొరకడం లేదు. ఏకాభిప్రాయం ఎందులో ఉంది? వారంలో ఏ రోజు జన్మించారు అనే విషయంలో ఏకాభిప్రాయం ఉంది. ఏంటి అది? సోమవారం. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏ తారీఖున తేదీ ప్రకారంగా చూసుకుంటే ఏ డేట్ లో జన్మించారు అనే విషయంపై, ఏ నెలలో జన్మించారు అనే విషయంపై చాలా భేదాభిప్రాయాలున్నాయి. రమదాన్ మాసమని కూడా చెప్పడం జరిగింది, రబీఉల్ అవ్వల్ మాసమని కూడా చెప్పడం జరిగింది, ఇంకా వేరే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఇక తేదీ విషయానికి వస్తే కూడా ఎన్నో తేదీలు ఇందులో చెప్పబడ్డాయి. అయితే మాహిరీనే ఫలకియాత్, ఆస్ట్రోనోమీ, ఎవరైతే క్యాలెండర్ యొక్క లెక్కలు, క్యాలెండర్ యొక్క శాస్త్రం ఏదైతే ఉందో దాని పరంగా చాలా ఆరితేరిన వారు, మిస్రుకు సంబంధించిన ఒక గొప్ప ఆలిం, అలాగే మన భారతదేశానికి సంబంధించిన మౌలానా సయ్యద్ సులైమాన్ మన్సూర్ పూరి రహమతుల్లా అలైహ్ రహమతుల్ లిల్ ఆలమీన్ అనే గ్రంథంలో 9వ తారీఖు ఇది వస్తుంది. ఎందుకంటే సోమవారం అన్న విషయం ఏకాభిప్రాయం ఉంది. సహీ ముస్లింలో దీనికి సంబంధించిన హదీస్ వచ్చే ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు సోమవారం రోజు ఎందుకు ఉపవాసం ఉంటున్నారు అనంటే, అదే రోజు నేను జన్మించాను, అదే రోజు నాపై మొదటిసారిగా వహీ వచ్చింది, అదే రోజు నేను ప్రవక్తగా చేయబడ్డాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. అయితే సహీ ముస్లిం హదీస్ ద్వారా రోజు అనేది నిర్ణయం అయిపోయింది, కానీ తేదీ అనేది నిర్ణయం కాలేదు. అయితే ఈ క్యాలెండర్ శాస్త్రానికి సంబంధించి గొప్ప ధర్మ పండితులు వారేమంటున్నారు, సోమవారం రోజు ఖచ్చితమైన రోజు గనక క్యాలెండర్ ప్రకారంగా చూసుకుంటే ఆ రోజు 9వ రబీఉల్ అవ్వల్ అవుతుంది, 12వ రబీఉల్ అవ్వల్ కాదు అని. అయినా 12వ రబీఉల్ అవ్వల్ అనే మాట చాలా ప్రబలి ఉంది, ప్రాచుర్యమై ప్రసిద్ధి చెంది ఉంది, ఫేమస్ అయిపోయింది. సోదర మహాశివులారా, ఇక రెండో అంశం మన ఈ శీర్షికలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన రోజు ఖచ్చితంగా తెలిసింది. ఆ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఉపవాసం ఉండేవారు అని కూడా మనకు సహీ హదీస్ ద్వారా తెలిసింది. కానీ తేదీ అనేది ఖచ్చితంగా భేదాభిప్రాయం లేకుండా తెలియలేదు. ఇదే ఒక గొప్ప ఆధారం. సహాబాలు ఈ ప్రవక్త వారి జన్మదిన వేడుకోలు జరుపుకోలేదు. ఒకవేళ ప్రతి సంవత్సరం స్వయంగా ప్రవక్త గాని, ప్రవక్త యొక్క సహాబాలు సహచరులు గాని ఈ జన్మదిన వేడుకోలు జరుపుకొని ఉండేది ఉంటే అది ఏదో ఒకే రోజు చేసేవారు గనక అదే చాలా నిజంగా ఏ భేదాభిప్రాయం లేకుండా ఏకాభిప్రాయంతో ప్రసిద్ధి చెంది ఉండేది. అయితే వారు చేసుకోలేదు, వారు జరుపుకోలేదు. అందుకొరకే సోదర మహాశయులారా, ఈ విషయాన్ని మనం ఎల్లవేళల్లో తెలుసుకొని ఉండాలి. ఇక మూడో విషయానికి వస్తే, జన్మదిన వేడుకోలు
ఈ రోజుల్లో సర్వసామాన్యంగా ఉర్దూలో ఏమంటూ ఉంటారు? ఈద్ మీలాదున్ నబీ. ఈద్ మీలాదున్ నబీ. ఈద్ అంటే పండుగ, మీకు తెలిసిన విషయమే. ఇక మీలాదున్ నబీ యొక్క భావం వినే ఉన్నారు. అయితే మీలాదున్ నబీ ఈ ఉత్సవాలు పండుగగా జరుపుకోవడం, పండుగ అని ఒక పేరు దానికి ఇవ్వడం, ఒకవేళ మనం హదీస్ పరంగా చూస్తే మనకు దీని అనుమతి ఎక్కడా కూడా లభించడం లేదు. ఎందుకంటే మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి ఎప్పుడైతే మదీనాకు వచ్చారో అక్కడ మదీనా వాసులను చూశారు. వారు సంవత్సరంలో 2 రోజులు పండుగగా జరుపుకుంటూ చాలా ఆనందంగా గడుపుతున్నారు. ఎన్నో రకాల ఆటలు ఆడుతూ ఉంటారు అందులో. అయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఉద్దేశించి చాలా స్పష్టంగా చెప్పారు. ఏమని? ఇన్నల్లాహ ఖద్ అబ్దలకుం బిహిమా, అల్లాహు తఆలా మీ ఆ 2 రోజులు ఏదైతే మీరు ఇంతకు ముందు పండుగగా జరుపుకుంటూ చాలా అందులో ఆనందం పొందుతూ ఎన్నో రకాల ఆటలు ఆడుతూ ఉండేవారో, అల్లాహు తఆలా మీకు ఆ రోజులకు బదులుగా ఖద్ అబ్దలకుం, ఆ 2 రోజులకు బదులుగా, అంటే ఇక అవి చేయడానికి అవకాశం లేదు, వేరే 2 రోజులు మీకు ఇచ్చాడు. ఖైరం మిన్హుమా, వాటికంటే ఇవి ఎంతో ఉత్తమమైనవి, వాటికంటే ఈ 2 రోజులు చాలా మేలైనవి, ఎన్నో రకాల శుభాలు గలవి. ఖైర్ అన్న పదం ఇంతకు ముందు ఎన్నో సార్లు దీని ప్రస్తావన వచ్చింది. ఇస్లాంలో ఎన్నో రకాల మంచితనాల గురించి, ఎన్నో రకాల మేళ్ల గురించి చెప్పడం జరుగుతుంది. ఇక ఈ హదీసును మీరు గమనించారంటే ఎన్నో విషయాలు మనకు బోధపడతాయి. ఈ హదీస్ అబూ దావుద్ లో ఉంది, సహీ హదీస్ ఇది. ఏ విషయాలు బోధపడుతూ ఉంటాయి మనకు? ఇందులో మనకు బోధపడే విషయాల్లో ఒకటి, ఆ కాలంలో ఉన్న ప్రజలు పండుగగా కొన్ని రోజులు జరుపుకునేవారు. కానీ ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆ 2 పండుగలను క్యాన్సల్ చేసేశారు. అవి పండుగగా జరుపుకోవడానికి అనుమతి లేదు. రెండో విషయం, వాటి స్థానంలో ముస్లింల కొరకు అల్లాహు తఆలా మరో 2 రోజులు ప్రసాదించాడు. ఆ మరో 2 రోజులు ఏవైతే ఉన్నాయో అవి, దాని గురించి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, ఖద్ అబ్దలకుముల్లాహ్, అల్లాహ్ మార్చాడు దాని స్థానంలో. అయితే ఈ 2 పండుగ రోజులు, ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అద్హా, అల్లాహ్ వైపు నుండి మనకు లభించినవి. ఈ హదీసు ద్వారా తెలిసే మూడో విషయం ఏమిటంటే, ఈ ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అద్హా చాలా మేలైనవి. అంతేకాదు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా స్పష్టంగా చెప్పారు, ఖైరం మిన్హుమా, వాటికంటే చాలా మేలైనవి. వేటికంటే? మీరు ఇంతకు ముందు ఏ పండుగలైతే జరుపుకుంటూ ఉండేవారో అందుకొరకే. వీటన్నిటి సారాంశం మనకు తెలిసింది ఏమిటి? పండుగ దినాలు మనం మన వైపు నుండి మనకిష్టమొచ్చినట్లు నిర్ణయం చేసుకోవడానికి ఏ హక్కు లేదు. పండుగ రోజులు మనం మనకు ఇష్టమొచ్చినట్లుగా అందులో ఏమైనా ఆటలు పాటలు ఇంకా వేరే పనులు చేయడానికి అనుమతి లేదు. అల్లాహ్ ఏ పనుల గురించి మనకు అనుమతి ఇచ్చాడో
ఆ పనులు మాత్రమే మనం చెయ్యాలి. ఇంకా దీని సారాంశంలో మనం గనక కొంచెం దృష్టి వేస్తే మరో విషయం ఏం తెలుస్తుంది అంటే, ఈ 2 పండుగలు తప్ప సంవత్సర పరంగా సంవత్సరంలో మరో 3 పండుగ మనకు లేదు. మీరు ఆశ్చర్యపడకండి. అయ్యో, జుమ్మా రోజు కూడా మనం పండుగ రోజు అంటాము కదా, ఈదుల్ ముమినీన్ అని హదీసులో వచ్చింది కదా. నేను సంవత్సర పరంగా అంటున్నాను, అది వారపు పండుగ. సంవత్సరంలో ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అద్హా తప్ప వేరేది లేదు. అంటే ఏం తెలిసింది? ఈద్ మీలాదున్ నబీ అని పేరు పెట్టుకోవడమే ఇది ఒక బిద్అత్ అవుతుంది. మరియు ఈ బిద్అత్ పని చేయడం వల్ల మనం అల్లాహ్కు దూరమైపోతాము. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సున్నత్కు చాలా దూరమైపోతాము. అందుకొరకు ఇలాంటి విషయాలు మనం వదులుకోవాలి. ఇంకా సోదర మహాశయులారా, ఇక్కడ మనం తెలుసుకోవలసిన 4వ అంశం, మీలాదున్ నబీ జరుపుకోవచ్చా అనే ఈ ముఖ్య శీర్షికలో 4వ అంశం, ఈద్ మీలాదున్ నబీ జరుపుకోరాదు. ఎందుకంటే స్వయంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పుట్టిన తర్వాత 40 సంవత్సరాల వరకు మక్కాలో ఉన్నారు. ఏ ఒక్కసారి తమ జన్మదిన వేడుకోలు జరుపుకున్నట్లు ఆధారం లేదు. 40 సంవత్సరాలు పూర్తి నిండిన తర్వాత ప్రవక్త పదవి లభించినది. ఆ తర్వాత మక్కాలో 13 సంవత్సరాలు ఉన్నారు. ఏ ఒక్కరోజు జన్మదిన వేడుకోలు జరుపుకున్నట్లుగా ఆధారం లేదు. ఇక మొత్తం 53 సంవత్సరాలు మక్కాలో గడిచిన తర్వాత వలస వెళ్ళారు, హిజ్రత్ చేశారు మదీనా వైపునకు. అయితే మదీనాలో 10 సంవత్సరాలు నిండుగా ఉన్నారు. 11వ సంవత్సరంలోని రబీఉల్ అవ్వల్లో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 12 తారీఖున మరణించారు. అయితే ఈ మదీనాలోని 11 సంవత్సరాలు కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జన్మదిన వేడుకోలు జరుపుకున్నట్లు ఏ ఒక్క సహీ ఆధారము లేదు, సహీ హదీసు లేదు. అలాగే ఏ ఒక్క దయీఫ్ హదీసు కూడా లేదు. అలాగే ఇంకా సోదర మహాశయులారా, సోదరి మనులారా, 5వ అంశం మన ఈ శీర్షికలో ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహాబాలు, సహచరులు ప్రవక్తను ఎంతగా ప్రేమించేవారంటే, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎంత గొప్పగా అభిమానించేవారంటే దానికి ఈ లోకంలో ఎక్కడా వేరే ఉదాహరణ మనకు కనబడదు. అంతటి ఎక్కువ ప్రేమ గల సహాబాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క జన్మదిన వేడుకోలు జరుపుకోలేదు. సహాబాలు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన తర్వాత సుమారు 100 సంవత్సరాలు జీవించారు. చిట్ట చివరి సహాబీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మరణించాక 100 సంవత్సరాలు సుమారు జీవించారు. అయితే ఏ ఒక్క సహాబీ కూడా వ్యక్తిగతంగా గాని ఆనాటి కాలంలో ఉన్నటువంటి ఖులఫాయే రాషిదీన్ అబూబకర్, ఉమర్, ఉస్మాన్, అలీ రదియల్లాహు అన్హుం ఎవరు కూడా సామూహికంగా గాని ప్రభుత్వ పరంగా గాని ఏ వేడుకోలు జరుపుకోలేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క ఈద్ మీలాదున్ నబీ చెయ్యలేదు. అందుకొరకు మనం కూడా ఈద్ మిలాదున్ నబీ చేయడానికి ఏ ఆధారము లేదు. ఇక సోదర మహాశయులారా, 6వ అంశం మన ఈ శీర్షికలో
ఈద్ మీలాదున్ నబీ అని అంటున్నారు కదా. అయితే ఈదుల్ ఫిత్ర్ సామాన్యంగా తెలుగులో మనం రంజాన్ పండుగ అని అనుకుంటాము. ఏం జరుగుతుంది ఇక్కడ? ఈద్కు సంబంధించిన 2 రకాతుల నమాజు ఉంది, దానికి సంబంధించిన ఖుతుబా ఉంది. ఈదుల్ ఫిత్ర్కు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎలా వెళ్ళేవారు, ఏమి తిని వెళ్ళేవారు అన్నటువంటి వివరాలు ఉన్నాయి. అలాగే ఈదుల్ అద్హా, ఈ పండుగ విషయంలో కూడా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 2 రకాతుల పండుగ నమాజు చేసేవారు, ఆ తర్వాత ఖుతుబా ఇచ్చేవారు, ఆ తర్వాత ఆ రోజు జంతు బలి చేసేవారు, కుర్బానీ ఇచ్చేవారు అని కూడా చాలా స్పష్టంగా మనకు హదీసుల్లో ఉంది. కానీ ఈ మీలాదున్ నబీ కూడా ఒక ఈద్ అయ్యేదుంటే దీని యొక్క ఆదేశాలు ఖురాన్లో గాని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి సహీ హదీసుల్లో గాని వచ్చి ఉండాలి కదా. మరి ఎక్కడా మనకు కనబడవు. విషయం అర్థమవుతుందా? నేను ఈరోజు ఏదో గొంతెత్తి ఆవేశంతో చాలా కేకలు వేసుకుంటూ ప్రసంగాలు కాదు. దీనిని ఈరోజు ప్రజలు ధర్మ అవగాహన సరియైన రీతిలో లేనందువల్ల మరియు ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సున్నతులకు సంబంధించి సరియైన జ్ఞానం వారు నేర్చుకోనందువల్ల ఏ రకమైన బిద్అతులకు పాల్పడి ఉన్నారంటే ఈ ఈద్ మీలాదున్ నబీ జరుపుకునే బిద్అత్లో ఎన్నో రకాల షిర్క్ పనులు కూడా చేరి ఉన్నాయి. అందుకొరకే ఒక తప్పును తప్పుగా తెలుసుకోవడానికి నిదానంగా, నెమ్మదిగా, అర్థవంతంగా విషయం ఉండాలి అని ఒక్కొక్క చిన్న చిన్న అంశాలుగా చాలా నిదానంగా నేను ఈ మాట చెబుతున్నాను. శ్రద్ధ వహించండి. ఇప్పుడు ఏం తెలుసుకున్నారు మీరు? ఈద్ మీలాదున్ నబీ ఒకవేళ ఇది నిజమైనది, ధర్మపరమైనది, ఏదైనా ఒక మంచి విషయం అయ్యేదుంటే ఈదుల్ ఫిత్ర్ మరియు ఈదుల్ అద్హాకు సంబంధించి ఎలాంటి ఆదేశాలు సహీ హదీసుల్లో ఉన్నాయో ఈద్ మీలాదున్ నబీకి సంబంధించి కూడా ఆదేశాలు ఏమైనా ఉండాలి. ఉన్నాయా? మరి ఎక్కడా ఏ ఒక్క ఆదేశం లేదు. ఈద్ మీలాదున్ నబీ జరుపుకోవచ్చా అనే ఈ ముఖ్య శీర్షికలో ఈద్ మీలాదున్ నబీ ఈ రోజుల్లో ఎవరైతే జరుపుకుంటున్నారో వారి వద్ద ఒక వాదన ఏమిటంటే, సరే మేము కూడా ఒప్పుకుంటాము ప్రవక్త చేయలేదు అని, సహాబాలు చేయలేదు అని, ఇది ఒక బిద్అత్ అని ఒప్పుకుంటాము. కానీ ఇది బిద్అతే హసనా అంటే ఒక మంచి బిద్అత్. అందుకొరకు ఇది చేయడంలో ఎలాంటి తప్పు లేదు అని వారంటారు. అంతేకాదు మరో మాట ఏమంటారంటే, ఇదే 6వ అంశంలోనే దీన్ని లెక్కించుకోండి. ఇందులో మేము ఏం పాపం చేస్తున్నామని, ఇందులో మేము ఏం తప్పు చేస్తున్నామని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జన్మ గురించి తలుచుకుంటూ దాన్ని గుర్తు చేసుకుంటూ ఓ నలుగురు ఒక చోట సమావేశమై ప్రవక్త పుట్టిన విషయాన్ని ప్రస్తావించుకుంటాము. ప్రవక్త యొక్క ఘనత, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించే మేము మాట్లాడుకుంటాము. ఇందులో చెడు ఏముంది? అందుకొరకే ఇది బిద్అతే హసనా. చూడండి సోదరులారా,
ఒక సారాయి తాగేవాడు, వ్యభిచారం చేసేవాడు, వడ్డీ తినేవాడు, ఇంకా వేరే పాపాలకు పాల్పడేవారు, శైతాన్ వారికి కూడా ఆ పాపాలు చేసే సందర్భంలో వజయ్యన లహుము శైతాను అఅమాలహుం, ఖురాన్లో స్వయంగా అల్లాహు తాలా ఈ విషయం చెప్పాడు కదా, శైతాన్ వారు చేసే దుశ్చేష్టలను వారికి ఎంతో అలంకరణగా, ఎంతో మనసుకు మంచిదిగా ఏర్పడే విధంగా చేసి చూపిస్తాడు. అందుకొరకే ఆ సందర్భంలో అది వారికి తప్పుగా ఏర్పడదు. అలాగే మన ఈ సోదరులు బిదాత్ అని అంటున్నారు, కానీ మళ్ళీ దానికి ఒక హసనా అన్నటువంటి తోక కలగజేసి చేసుకోవచ్చు అన్నటువంటి భ్రమలో ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ఖురాన్ హదీస్ యొక్క ఆదేశం ఏంటి? ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏదో ఒక్కసారి 2 సార్లు కాదు, 10-20 సార్లు కాదు, ఎప్పుడూ ఖుతుబా ఇచ్చినా గాని అప్పుడు ఈ హదీస్ చదివేవారు, సహీ ముస్లింలో వచ్చి ఉంది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఖుతుబాలో చెబుతూ ఉండేవారు, فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم. వింటుంటారు కదా జుమా ఖుతుబాల్లో కూడా. మీరు ఎప్పుడైనా దీని అర్థాన్ని గమనించారా? ఇప్పుడు వినండి. సహీ ముస్లిం షరీఫ్ లోని ఈ పదాలు నేను మీకు చెబుతున్నాను. فإن خير الحديث كتاب الله, అన్నిటికంటే చాలా ఉత్తమమైన మాట అల్లాహ్ యొక్క మాట, అల్లాహ్ తన గ్రంథం ఖురాన్ లో తెలిపిన మాట. వఖైరల్ హదీ హదీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. మీరు కూడా అనండి సల్లల్లాహు అలైహి వసల్లం అని. మరియు విధానాల్లో, పద్ధతుల్లో అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి, అన్నిటికంటే ఉత్తమమైన మార్గదర్శకత్వం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క మార్గదర్శకత్వం. వషర్రల్ ఉమూరి ముహ్దసాతుహా, విషయాల్లోకెల్లా చాలా చెడ్డ విషయం, అన్నిట్లోకెల్లా చాలా నీచమైన ఒక తప్పు విషయం, ముహ్దసాతుహా, ధర్మం పేరు మీద పుణ్యాలు పొందే ఆశతో ఏమైనా కొత్త విషయాలు సృష్టించుకోవడం, పుట్టించుకోవడం. ముహ్దసాత్ అంటే చాలా శ్రద్ధగా దీన్ని మైండ్ లో కూర్చోబెట్టుకోండి. నానా హాజా, శ్రద్ధగా విను బిడ్డ. ఈ నా ప్రసంగం అయిపోయిన తర్వాత ప్రశ్నోత్తరాల సమయంలో మీ మైక్ ఆన్ చేయడం జరుగుతుంది ఇన్షాల్లా. రందిపడకండి. చెప్పే మాట చాలా శ్రద్ధగా వినాలి. పిల్లలు కూడా అర్థం చేసుకోవాలని, ఏమీ తెలియని వారు కూడా అర్థం చేసుకోవాలి అని ఇంత నిదానంగా చెబుతున్నాను. యూట్యూబ్ లో ఎక్కువ వినే అలవాటు ఉన్నవారు, ప్రసంగాలు మాటిమాటికి చూసే అలవాటు ఉన్నవారు, ముందు నుండే వీటి గురించి కొంత అవగాహన ఉన్నవారు, వారు యూట్యూబ్ లో స్పీడ్ చేసుకొని కూడా ఈ ప్రసంగం తర్వాత వినవచ్చు ఇన్షాల్లా. నేనేం చెప్తుంటిని? ముహదసాత్ అంటే కేవలం కొత్త విషయాలు సృష్టించడం కాదు, ఏమైనా మనకు ఇహలోకంలో అవసరమున్న వస్తువులను ఉనికిలోకి తీసుకురావడం ఇది కాదు. ముహదసాత్ అంటే బుఖారీ మరియు ముస్లిం యొక్క హదీస్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది. మన్ అహ్దస ఫీ అమ్రినా హాదా మా లైస మిన్హు ఫహువ రద్దున్. మా ఈ ధర్మంలో లేని ఏదైనా విషయం కొత్తగా పుట్టించేవాడు, తీసుకొచ్చేవాడు
అతని యొక్క ఆ పని మొత్తం కూడా రద్దు చేయబడుతుంది, స్వీకరించబడదు. ఎంత స్పష్టంగా ప్రవక్త తెలిపారు చూడండి. మన్ అహదథ ఫీ అమ్రినా హాదా. అమ్రినా హాదా అంటే ఏంటి? అల్లాహ్ పంపినటువంటి సత్య ధర్మం, ఈ ధర్మంలో ఏదైనా కొత్త విషయం సృష్టించడం. సలాతే గౌసియా అని ఒక కొత్త నమాజ్ గురించి, 16 సయ్యద్ కే రోజే అని అల్లా కొరకు కాకుండా సయ్యిదుల కొరకు 16 ఉపవాసాలు ఉంచడం, కాబతుల్లా హజ్ ను సరిపుచ్చుకోకుండా లాల్ షహబాజ్ కలందర్ కి దర్గా కా హజ్ అని వేరే ఒక సమాధి యొక్క హజ్ చేయడం, ఇలా ధర్మంలో పుణ్యాలు పొందడానికి కొత్త విషయాలు పుట్టించడాన్ని ముహదసాత్, బిద్అత్ అని అంటారు. ఎందుకంటే మన ఈ మీలాద్, షబే బరాత్, రజబ్ కే కూండే, మొహర్రం యొక్క పీరీల పండుగలు ఇవన్నీ జరుపుకునేవారు మనం ఈ హదీస్ చెప్పేటప్పుడు వారేమంటారు అంటే, ఇక కొత్త విషయాలు ఏమొద్దా, మరి ప్రవక్త ట్రైన్ లో కూర్చోలేదు మీరు కూడా కూర్చోకండి, ప్రవక్త ప్లేన్ లో కూర్చోలేదు మీరు కూడా కూర్చోకండి, ఇవన్నీ కొత్తగా వచ్చినాయి కదా అని అంటారు. ప్రపంచపు అవసరాల కొరకు కొత్త విషయాలు, కొత్త వస్తువులు మీరు తయారు చేసుకోవాలి అని అల్లా మనకు ప్రోత్సహించాడు. సూరతున్ నహల్లో చదవండి. కానీ ధర్మం ఫుల్ స్టాప్. اليوم أكملت لكم دينكم وأتممت عليكم نعمتي ورضيت لكم الإسلام دينا. సూరా మాయిదాలోని ఆయత్ నంబర్ 3లోని ఒక భాగం. అయితే మాట ఏంటి మనది? ముస్లిం షరీఫ్ హదీస్ వినండి పూర్తిగా. వషర్రల్ ఉమూరి ముహదసాతుహా. ధర్మంలో లేనటువంటి కొత్త విషయాలను ధర్మంలో చేర్చుట ఇది చాలా చెడ్డ పని, చాలా పాపానికి ఒడిగట్టే పని. వకుల్లు ముహదసతిన్ బిద్అ. ఇలా ధర్మంలో కొత్తగా ప్రవేశపెట్టిన ప్రతిదీ కూడా బిద్అత్. గమనించండి, నేను చెప్పడం లేదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఖుత్బాలో చెప్పేవారు వకుల్లు ముహదసతిన్. ప్రతి ధర్మంలో ప్రవేశపెట్టిన ప్రతిదీ కూడా బిద్అ. ఆ తర్వాత ఏం చెప్పారు? వకుల్లు బిద్అతిన్ దలాల. ప్రతి బిద్అత్ అపమార్గం, చెడ్డ మార్గం, దుష్మార్గంలో పడవేసే విషయం. సునన్ నిసాయిలో ఉంది వకుల్లు దలాలతిన్ ఫిన్నార్. ప్రతి ఒక్క అపమార్గం నరకం వైపునకు తీసుకువెళ్తుంది. సహీ బుఖారీలో మరో చోట ఉంది, సహీ ముస్లింలో కూడా ఉంది ఈ భావం గల హదీస్. ప్రళయ దినాన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ శుభ హస్తాలతో కౌసర్ నీరు త్రాపిస్తూ ఉంటారు తమ అనుచర సంఘానికి. ఆ సందర్భంలో వుదు యొక్క అవయవాల కాంతితో, మెరుపుతో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ అనుచర సంఘాన్ని గుర్తుపడతారు. అప్పుడు ఒక సంఘం, ఒక జమాత్ వస్తుంది. ప్రవక్త వద్దకు చేరుకోక ముందే దైవదూతలు వారి నెట్టేసి ఎడమ వైపునకు పక్కన దూరం చేసేస్తారు, ప్రవక్త వద్దకు రానివ్వరు. అయితే సోదర మహాశివులారా, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అలా నెట్టేయడం చూసి రానివ్వండి, వారి వుదు యొక్క అవయవాలు మెరుస్తున్నాయి, నా అనుచర సంఘం వారు, నా శుభహస్తాలతో నేను వారికి కౌసర్ నీరు త్రాగిస్తాను. అప్పుడు ప్రవక్తతో చెప్పడం జరుగుతుంది, ఇన్నక లా తద్రీ మా అహదసు బఅదక్. నీ తర్వాత వాళ్ళు ఏ కొత్త విషయాలు ధర్మంలో ప్రవేశపెట్టారో మీకు తెలియదు. కనుక ఆ సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అంటారు, సుహ్కన్ సుహ్కన్ లిమన్ గయ్యర బఅదీ.
ఎవరైతే నా తర్వాత నా ధర్మంలో మార్పులు చేర్పులు చేశారో, లేని విషయాలు అందులో ప్రవేశపెట్టారో, అలాంటి వారు దూరమే దూరముండుగాక, నాకు దగ్గరగా రాకూడదు. అల్లాహు అక్బర్. గమనించారా ఎంత పెద్ద నష్టమో? అంటే ఇప్పుడు మన ఈ 6వ అంశం ఏంటో గుర్తుందా మీకు? ఇది కొంచెం పొడుగ్గా అయిపోయింది, కానీ దీని గురించి నచ్చజెప్పేది ఉండే, అందుకు కొంత ఎక్కువ సమయం తీసుకున్నాను. ఏంటి 6వ అంశం? కొందరు మీలాదున్ నబీ జరుపుకునే వాళ్ళు ఈ మీలాదున్ నబీ ఏదైతే వారు జరుపుకుంటున్నారో దీనిని బిద్అత్ హసన అంటారు, మంచి బిద్అత్ అని. అయితే బిద్అత్ లో మంచి అనేది లేదు. ప్రవక్త చెబుతున్నారు, కుల్లు బిద్అతిన్ దలాల, ప్రతి బిద్అత్ గుమ్రాహి, అపమార్గం, పెడ మార్గం, అది సన్మార్గం నుండి తప్పించేది, మరియు ప్రతి సన్మార్గం నుండి తప్పించే విషయం నరకంలోకి తీసుకువెళ్తుంది. ఈ విధంగా సోదర మహాశివులారా, మీకు విషయం తెలిసింది, అర్థమైంది అని భావిస్తున్నాను. ఈ 6వ అంశంలో బిద్అత్ హసన అనేది ఇస్లాంలో ఏది కూడా లేదు. ఇక రండి 7వ అంశం. సోదర మహాశివులారా, చాలా విచిత్రమైన ఒక విషయం ఏంటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్వయంగా తమ జన్మదిన వేడుకలు జరుపుకోలేదు, సహాబాలు జరుపుకోలేదు, తర్వాత తాబిఈన్లు జరుపుకోలేదు. మనం పెద్ద పెద్ద ఇమాముల ఏ పేర్లు చెప్పుకుంటామో, ప్రత్యేకంగా 4 ఇమాములు, ఇమాం అబూ హనీఫా, ఇమాం మాలిక్, ఇమాం షాఫిఈ, ఇమాం హంబల్, అహ్మద్ ఇబ్న్ హంబల్ రహిమహుముల్లాహు రహ్మతన్ వాసిఅ, వీరు కూడా ఈ ఈద్ మిలాదున్ నబీ జరుపుకున్నట్లు ఎక్కడ ఏ ఆధారం లేదు. కానీ ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాము? ఈద్ మిలాదున్ నబీ జరుపుకునేవారు ఈద్ మిలాదున్ నబీ జరుపుకోవడమే కాకుండా ఏమంటారంటే, ఈద్ మిలాదున్ నబీ జరుపుకోవడానికి ఖురాన్లో ఆధారాలు ఉన్నాయి, హదీస్లో ఆధారాలు ఉన్నాయి. ఈ విధంగా పుకారా లేపుతున్నారు. ఇప్పుడు ఇంత విచిత్రమైన విషయం. ఇంతకు ముందే నేను చెప్పాను కదా, ఖురాన్లో ఎక్కడ ఏ ఒక్క ఆయత్ కానీ, హదీసుల్లో సహీ హదీసే కాదు, కనీసం దయీఫ్ హదీస్ కూడా ఎక్కడా లేదు. కానీ వీరు ఎంత సాహసం చేస్తున్నారు, ఎంత ధైర్యం చేస్తున్నారు. అంతేకాదు, ప్రజలను మోసగించి ప్రజలను సన్మార్గం నుండి దూరం చేస్తూ కొన్ని ఆయతులు చూపిస్తారు కూడా. చూడండి, ఈ ఆయతు ద్వారా మనం ఈద్ మిలాదున్ నబీ జరుపుకోవడం తప్పులేదు అని తెలుస్తుంది అని అంటారు. ఉదాహరణకు సూర యూనుస్లోని ఒక ఆయత్, ఖుల్ బిఫద్లిల్లాహి వబిరహ్మతిహి ఫబిదాలిక ఫల్యఫ్రహూ వదాలిక ఖైరుం మిమ్మా యజ్మఊన్. వారితో చెప్పండి, అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కారుణ్యం మీకు లభించినదంటే మీరు సంతోషించండి. ఇక్కడ ఖురాన్లో ఏముంది? ఫల్యఫ్రహూ, సంతోషించండి, ఖుష్ హో జాओ. కానీ వారు దీని యొక్క అనువాదంలో కూడా తప్పు చేస్తారు. ఏమంటారు? ఖుషియా మనాओ అని అంటారు. ఖుష్ హోనా వేరు, ఖుషియా మనానా వేరు. అంతేకాకుండా వారు ఈ ఖురాన్ ఆయతుకు వ్యాఖ్యానం ఎలా చేస్తారు చూడండి. అల్లాహ్ స్వయంగా చెబుతున్నాడు, అల్లాహ్ యొక్క దయ మరియు అల్లాహ్ యొక్క కారుణ్యాన్ని మీరు పొందినప్పుడు సంతోషించండి, ఖుషీలు మనాओ అని ఉంది. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సర్వ సృష్టికే గొప్ప కారుణ్యమూర్తిగా పంపబడ్డారు. అందుకొరకే ఆయన పుట్టిన రోజును మేము చాలా సంతోషంగా గడుపుతున్నాము. ఖుషియా ఖూబ్ మనాతే.
అని అంటారు. కానీ ఈ ఆయత్ దలీల్ అవుతుందా? ఈ ఆయత్ దలీల్ అవుతుందా? కాదు. ఎందుకు? ఖురాన్ ఆయతులను కూడా మనం మనకు ఇష్టం వచ్చినట్లు అర్థం చేసుకోవడానికి, వ్యాఖ్యానం చేసుకోవడానికి అనుమతి లేదు. అల్లాహ్ తఆలా ఖురాన్ సూరతుల్ ఖియామాలో చెప్పాడు, లా తుహర్రిక్ బిహి లిసానక లితఅజల బిహి ఇన్న అలైనా, మీరు త్వరగా మీ యొక్క నాలుకను కదిలించకండి, తొందరగా ఖురాన్ మీకు రావాలి అని. ఇన్న అలైనా జమ్అహు వ ఖుర్ఆన ఫఇదా ఖరఅనాహు ఫత్తబిఅ ఖుర్ఆన ثم ఇన్న అలైనా బయాన. ఖురాన్ను అవతరింపజేయడం, మీ హృదయ పలకంపై దానిని మీ హృదయంలో కాపాడడం, మరియు మీకు చదవడంలో సులభతరం చేయడం, ఇదంతా కూడా మా బాధ్యత అని అల్లాహ్ అంటున్నాడు. అంతేకాదు, ثم ఇన్న అలైనా బయాన, దాని యొక్క వివరణ, ఎక్కడైనా ఏదైనా సంక్షిప్తం ఉంటే వివరం తెలుపడం, ఏదైనా వివరంగా ఉంటే మరో చోట దాన్ని సంక్షిప్తంగా తెలుపడం, లేదా ఖురాన్ కు సంబంధించిన ప్రతి వివరణ కూడా మేమే స్వయంగా మీకు తెలుపుతాము అని అల్లాహ్ ఎంతో స్పష్టంగా తెలుపుతున్నాడు. అయితే సోదర మహాశయులారా, ఈ విధంగా అల్లాహ్ తఆలా ఇంత స్పష్టంగా తెలుపుతున్నప్పుడు మనం స్వయం మన ఇష్టంతో ఏదైనా ఆయతును అర్థం చేసుకోవడం, మన ఇష్టంగా దానికి ఏదైనా భావం మనం తెలియజేయడం, వ్యాఖ్యానం మనం తెలియజేయడం, ఇది న్యాయమైన విషయం కాదు. అయితే మరి ఇప్పుడు సూర యూనుస్ యొక్క ఆయత్ వారు ఏదైతే చూపుతారో, ఒకవేళ మీలాదున్ నబీ జరుపుకోవడమే ఉండేది ఉంటే ఈ ఆయత్ ఈ రోజు మీపై అవతరించలేదు కదా. ప్రవక్తపై అవతరించేది ఉంటే, ఇదే భావం ఉంటే ప్రవక్త ఎందుకు జరుపుకోలేదు? నౌజుబిల్లా. ప్రవక్త అల్లాహ్ ఆదేశాన్ని ఆచరించలేదా? అస్తగ్ఫిరుల్లాహ్. ఈ ఆయత్ సహాబాలు చదివి వారు ఎందుకు మీలాదున్ నబీ జరుపుకోలేదు? తాబిఈన్ ఈ ఆయత్ను చదివి ఎందుకు వారు మీలాదున్ నబీ జరుపుకోలేదు? అంటే ఈ ఆయత్ యొక్క భావం వీరు తీసుకునేది కాదు. వాస్తవానికి ఒకవేళ దీనికంటే ముందు ఆయత్ గనక వారు చదివారంటే, قد جاءتكم موعظة من ربكم, ఈ ఆయతలో చాలా స్పష్టంగా తెలుస్తుంది. దీని తర్వాత ఆయతులు అల్లాహు తాలా అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కారుణ్యం అని దేన్ని అంటున్నాడు? ఖురాన్ని అంటున్నాడు. మన ప్రవక్త కూడా కారుణ్యం, ఇందులో అనుమానం లేదు. సూరతుల్ అంబియాలోని ఆయత్ చాలా స్పష్టంగా ఉంది. కానీ ఇక్కడ ఈ ఆయతలో కారుణ్యం అంటే అల్లాహ్ యొక్క దివ్య గ్రంథం ఖురాన్ అని ఇక్కడే మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇక 8వ విషయం, ఖురాన్ యొక్క ఇంకా వేరే ఎన్ని ఆయతులు వారు తెలిపినా ఖురాన్ ఆయతులు సత్యం, కానీ వారు చెప్పే భావం వారి వైపు నుండి ఉంది, అల్లాహ్ మరియు ప్రవక్త వైపు నుండి ఉన్నది కాదు. సలఫే సాలిహీన్ సహాబాలు అర్థం చేసుకున్నది కాదు. అందుకొరకే వారి మాటను మనం పట్టించుకోకూడదు. ఎవరైతే ఈ ఖురాన్ ఆయతులు చెప్పి మీలాదున్ నబీ జరుపుకోవాలి అని అంటున్నారో వారు ఆయతులకు, సత్య గ్రంథమైన అల్లాహ్ యొక్క ఖురాన్ కు తప్పుడు భాష్యం చెబుతున్నారు. అందుకొరకే ఇలా మీలాదున్ నబీ జరుపుకునే వారి మాట నిజమైనది కాదు. ఇక వారు ఏదైనా ప్రవక్త యొక్క హదీసులు కూడా దలీలుగా ఉన్నాయి, ఆధారంగా ఉన్నాయి అంటే, ఇక్కడ విషయం గమనించండి, హదీసులు సహీ ఉంటాయి, కానీ వాటి యొక్క భావం వారు తప్పుగా చెబుతారు. ఎలా? ఒక్క ఉదాహరణ ఇచ్చి
నేను ముందుకు సాగుతాను. ఒక వ్యక్తి అన్నాడు, మీలాదున్ నబీ జరుపుకునే వ్యక్తి, మీలాదున్ నబీ జరుపుకోవడానికి సహీ ముస్లింలో హదీస్ ఉంది. ఎలా ఉందండి? ఎక్కడ ఉందండి అంటే ఉసామా రదియల్లాహు అన్హు ఉల్లేఖించిన హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జన్మదిన వేడుకలను గుర్తు చేసుకొని ఉపవాసం ఉండేవారు. అయితే ప్రవక్త ఉపవాసం ఉండడాన్ని చూసి ఉసామా అడిగారు, ఎందుకు ఉపవాసం ఉంటారు ప్రవక్త మీరు అని. అప్పుడు ప్రవక్త చెప్పారు, అదే రోజు నేను పుట్టాను అని. చూసారా, ప్రవక్త తమ పుట్టిన రోజును గుర్తు చేసుకొని ఆ రోజు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. నేనన్నాను, బిడ్డ, నీవు వేసిన వలలో నీవే చిక్కిపోయావు. ఎందుకు? శ్రద్ధగా గ్రహించండి. తొందరపడి పెడార్థంలో పడకండి, సన్మార్గానికి దూరం కాకండి. సహీ ముస్లిం షరీఫ్ లోని ఈ హదీస్ సహీ హదీస్. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సోమవారం రోజున ఉపవాసం ఉండేవారు. ఎందుకు మీరు ఉపవాసం ఉంటున్నారు అని అడిగినప్పుడు, నేను ఈ రోజు పుట్టాను అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు. ప్రవక్త చెప్పిన మాట కూడా నిజమే. మరి ఇది మీలాదున్ నబీ చేసుకోవడానికి దలీల్ అవుతుందా? ఎలా అవుతుంది? ఒక్కసారి మీరు గమనించండి. మొదటి విషయం, ప్రవక్త ప్రతి వారం ఉపవాసం ఉంటున్నారు. అంటే వారంలో వాళ్ళ యొక్క పెడార్థం ప్రకారంగా ప్రవక్త ఇక్కడ వారంలో ఒకసారి తమ జన్మదినాన్ని గుర్తు చేసుకుంటున్నారు. వీళ్ళు సంవత్సరంలో ఒక్క రోజు గుర్తు చేసుకుంటున్నారు. అంటే హదీస్ పై ఆచరిస్తున్నట్లా? రెండో సమాధానం దీనికి, బుద్ధి ఉపయోగించి ఆలోచించండి. ప్రవక్త సంతోషాలు జరుపుకోవడం, మస్జిద్లకు లైట్లు పెట్టడం, గల్లీలలో లైట్లు పెట్టడం, కాబతుల్లా యొక్క మోడల్, మస్జిద్ అక్సా యొక్క మోడల్, మస్జిద్ నబవీ యొక్క మోడల్, జులూసులు ఇంకా ర్యాలీలు మీలాదున్ నబీ యొక్క పేరు మీద తీయడం, అందులో డ్యాన్సులు చేయడం, కవ్వాలీలు చదవడం, బాలీవుడ్ లో ఫ్లాప్ అయిన ఫెయిల్ అయిపోయిన హీరోయిన్లు సైతం వచ్చి మీలాదున్ నబీ జల్సాలలో డ్యాన్సులు చేయడం, ఈ రోజుల్లో ఈ దుశ్చేష్టలు, చెడ్డ పనులు, నీచమైన కార్యాలు ఏవైతే మనం చూస్తున్నామో, నఊదు బిల్లా, అస్తగ్ఫిరుల్లా, ఇలాంటి మీలాదున్ నబీ ఉత్సవాలకు హదీసులో దలీల్ ఉంది అని ముస్లిం షరీఫ్ హదీస్ ఏదైతే చూపిస్తున్నారో, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చేశారా? ప్రవక్త వారంలో ఒక రోజు ఉపవాసం ఉంటున్నారు. మీరు ఉపవాసం ఉంటున్నారా? ఆ రోజు మంచి మంచి వంటకాలు చేసుకుంటున్నారు, పెద్ద పెద్ద ఫంక్షన్లు చేసుకుంటున్నారు, ఎన్నో రకాల వంటలు చేసుకుంటున్నారు, ఎన్నో రకాల స్వీట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ ఉన్నది మీ హదీస్ తోటి దలీల్? ఆలోచించండి, గ్రహించండి. ధర్మం నాది, నా తాత ముత్తాతల సొత్తు కాదు, అల్లాహ్ పంపినది, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపినది. సహాబాలు అర్థం చేసుకున్న విధంగా మనం అర్థం చేసుకొని ఆచరించినప్పుడే మనం సన్మార్గంలో ఉంటాం.